హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ కోసం చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే చేశాను ఒకటి. ఆన్లైనా ఆఫ్లైనా అనేది చాలామందికి ఎవరు ఆన్లైన్లో చేయించుకోవాలి, ఎవరు ఆఫ్లైన్కి వెళ్ళాలి అనేది డీటెయిల్డ్గా చెప్పాను. అండ్ అలానే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో ఉంటుందని కూడా నేనైతే మెన్షన్ చేసి చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ అలానే వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే ఆ వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు ఈ వీడియో దేనికి అంటే పాలిసెట్ 2026 అడ్మిషన్స్ రిలేటెడ్గా మీరు ఫీ పేమెంట్ అనేది ఎందులో చేయాలి, మొబైల్ ల్యాప్టాప్స్ యూజ్ చేయొచ్చా, లేకపోతే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్స్కి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలా, అదొకటి. అండ్ అలానే చేసేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఫీ పేమెంట్కి ఏ వెబ్సైట్ యూజ్ చేసుకోవాలి, ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఫీ పేమెంట్ వెబ్సైట్ అయితే నేను ఇస్తాను. ఓకే. poliset.ap.gov.inలో మీకు అయితే ఉంటుంది అవైలబుల్గా ఈ ఫీ పేమెంట్. ఇదే వెబ్సైట్ ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో. ఇక్కడ మీకు అడ్మిషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇందులోనే స్టెప్ 1 చూసారా, ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని. కంప్లీట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ పే ద రిక్వైర్డ్ ఫీ. సో ఈ స్టెప్ 1 అనేది రిలేటెడ్గా మీకు 24th జూన్ నుంచి స్కెడ్యూల్ చూసారా, 24th నుండి జూన్ 30 వరకు కూడా మీకు స్కెడ్యూల్ అయితే ఉంది ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్కి. సో జూన్ 24th మార్నింగ్న ఫీ పేమెంట్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడు ఒక లింక్ వస్తుంది మీకు. ఇదే వెబ్సైట్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది యూజ్ చేసుకోండి. మీకు ఫీ పేమెంట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకైతే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాని ద్వారా మీరు చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు 24th జూన్ నుండి జూన్ 30th వరకు. ఓకే. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏంటి అంటే మీరు ఎందులో పే చేయాలి అంటే మొబైల్లో పే చేయాలా, హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలా, మొబైల్లో చేసుకోవచ్చా, ల్యాప్టాప్స్ ఏమైనా కావాలా, ఓకే, హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలా అంటే అవసరం ఏం లేదు. హెల్ప్ లైన్ సెంటర్కి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు ఫీ పేమెంట్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. బట్ మై సిన్సియర్ సజెషన్ ఈజ్ మొబైల్లో చేయొద్దు. అదే జాగ్రత్తలు చెప్తాను అన్నాను కదా, అదే. ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు పేమెంట్ అనేది. ఎందుకంటే చాలామంది పాలిసెట్ రాశారు, అడ్మిషన్స్ కూడా ఆల్మోస్ట్ థౌజండ్స్లోని మీకు అటెంప్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు మీకు మొబైల్లో చేస్తే కొన్ని క్రోమ్ ఇష్యూస్ వల్ల లేకపోతే యూజర్ ఇష్యూస్ వల్ల ఏదైనా జరగవచ్చు. ఫీ పేమెంట్ అనేది పే అయిపోతుంది, మీ దగ్గర నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది, బట్ ఇక్కడ మాత్రం పే అయినట్టు చూపించదు. సో ఇలాంటి ఇష్యూస్ చాలామంది చాలాసార్లు ఫేస్ చేశారు వేరే వేరే సైట్స్లోని. కాబట్టి మీ దగ్గర ప్రాపర్ నెట్వర్క్ ఉంది అనుకుంటే మొబైల్ యూజ్ చేయండి. బట్ సేఫ్ సైడ్గా మొబైల్ కన్నా డెస్క్టాప్, ల్యాప్టాప్ చాలా చాలా మంచిది. అందులో అయితే మీరు చేసుకోండి. అండ్ పేమెంట్ చేసేటప్పుడు ఆన్లైన్లో చేసేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ప్రతి డీటెయిల్ ఎంటర్ చేసుకోండి ఏమైనా అడిగితే. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే పేమెంట్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ లోడ్ అవ్వట్లేదు అనుకోండి, పేమెంట్ చేశారు, ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళింది, ఆ ఓటీపీ ఎంటర్ చేశారు, కొంచెం తిరిగితే మీకు పేషెన్స్ ఉండాలి. దాంతోపాటు మీరు ఊరికే రీఫ్రెష్ చేశారనుకోండి పేజ్ని, పేమెంట్ క్యాన్సిల్ అయిపోయి మీకు పేమెంట్ స్టేటస్లో మాత్రం పేమెంట్ అవ్వలేదు అన్నట్టు చూపిస్తుంది. మళ్ళీ యూ నీడ్ టు పే అగైన్. ఏదైతే అమౌంట్ డిడక్ట్ అయిందో మళ్ళీ అది మీకు రీఫండ్ రావాలి. సో ఇవన్నీ కష్టాలు పడొద్దు. కాబట్టి జాగ్రత్తగా మీకు తెలిస్తే చేయండి, లేదా దగ్గర నెట్ సెంటర్ ఏదో ఒకటి ఉంటుంది దానికి వెళ్ళిపోండి, లేదా పేమెంట్ ల్యాప్టాప్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఎలాంటి వరీ అవసరం లేదు. వన్స్ రేపు మీకు ఫీ పేమెంట్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియో చేసి నేను పెడతాను. ఎవరు వరీ అవ్వద్దు. మీకు గనక ఇప్పుడు మీరు పాలిసెట్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేసిన తర్వాత పాలిసెట్లో అడ్మిషన్ తీసుకుంటారు కాబట్టి కాలేజెస్లోని మీకు గనక కరికులం ఎలా ఉంటుంది, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లోని మీరు కమెంట్ చేయండి. ఎస్ అన్న కరికులం చెప్పండి, ఫస్ట్ ఇయర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని. చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నేను మీకు చెప్పాలి. చాలా బాగుంటుంది. ఓకే. సో బాగా నేర్చుకోవచ్చు కూడా పాలిటెక్నిక్లో మీరు. సో అవన్నీ నేనైతే డిస్కస్ చేయబోతున్నాను ఇఫ్ యూ వాంటెడ్ టు నో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మర్చిపోతే మీకు నా దగ్గర నుంచి అప్డేట్స్ ఏమీ రావు. నేను నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ ఇది మీరు హిట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.